హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. చక్కని మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? మీరు చెప్పేటువంటి విశేషాల కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ఏ మోటివేషనల్ స్టోరీ? కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తర్వాత ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం తండ్రి కూడా కాలం చేశాడు. ఇక తండ్రికి ఉన్న ఆస్తి ఇద్దరు అన్నదమ్ములకి చెందాలి. పెద్దవాడు తెలివైన వాడు చిన్నవాడిని మోసం చేసి మొత్తం ఆస్తి అంతా వాడు కొట్టేసి ఏదో కథలు చెప్పి చిన్నవాడికి ఏమి ఇవ్వకుండా పబ్బం గడిపేశాడు. అమాయకుడైన చిన్నవాడు పాపం తన అన్నని కాదనలేక, అన్నని ఎదిరించలేక తనకి ఇచ్చి ఏమి ఇవ్వకపోయినా సర్దుకుపోయాడు. మొత్తం అన్నయ్య పుచ్చుకున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాడు. ఇద్దరికి పెళ్ళయింది. భార్య అడవికి వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టి రొట్టెలు పెట్టి, మధ్యాహ్నం పూట తినాలి కదా, మంచినీళ్ళు రొట్టెలు పెట్టి ఇస్తూ ఉండేది. సరే అలాగే వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మధ్యాహ్నం పూట భోజనం చేసి సాయంత్రం వచ్చేటప్పుడు కట్టెలు తీసుకొని వచ్చి అమ్మి ఇంటికి పైసలు తీసుకొచ్చేవాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఒక రాతి సింహం ఉంది అడవిలో. అక్కడ కూర్చొని దాన్ని ఆనుకొని కూర్చొని చెయ్యి దాని మీద పెట్టుకొని చక్కగా రొట్టెలు తింటున్నాడు. అనుకోకుండా తనకు తెలియకుండానే ఆ నోరు తెరిచి ఉన్న సింహం నోట్లో ఓ రొట్టె ముక్క పెట్టాడు. అది థ్యాంక్స్ అంటుంది, కృతజ్ఞతలు. ఏమిటా అని చూస్తే సింహం మాట్లాడుతోంది, రాతి సింహం. సో చూస్తాడు. చూస్తే ఎస్, నాకు ఇంతవరకు ఎవరు ఆహారాన్ని పెట్టలేదు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు తింటూ నీతో ఉన్న ఆహారంలో కొంత నాకు పెట్టావు, నీకు నేను ఏదైనా బహుమతి ఇవ్వాలి, కాబట్టి నువ్వు రేపు ఉదయం సూర్యోదయం సమయానికి నా దగ్గరికి వచ్చాయి. నా లోపల ఈ నోట్లో చెయ్యి పెడితే లోపల బంగారు నాణాలు, వజ్రాలు ఇవన్నీ నీకు దొరుకుతాయి. అది సూర్యాస్తమయ్యేలోపు నువ్వు తీసేసుకోవాలి. సూర్యాస్తమైనప్పటికి నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నేను ఎందుకు వద్దంటున్నాను, సూర్యాస్తమయం సమయం అవుతుంది, ఇప్పుడు నువ్వు అందుకే వద్దన్నాను. రేపు ఉదయం నువ్వు సూర్యోదయం సమయానికి వస్తే సూర్యాస్తమయం సమయానికి నీకు కావలసినంత బంగారం ఇవన్నీ తీసుకోవచ్చు, వజ్రాలు తీసుకొని వెళ్ళొచ్చు, ఇక నీకు కరువు అనేది ఉండదు, నీకు మంచి అవకాశం అంటే సరే అనుకొని చెప్పి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి భార్యకి చెప్తాడు ఇలా జరిగింది అని. చెప్తే భార్య అంటుంది, సరే సంచిలో తీసుకొని వెళ్ళండి, ఆ బంగారం అంతా తీసుకురండి. ఇది నిజం అంటావా? నిజం కాకపోతే వచ్చేస్తారు మామూలుగా కట్టెలు కట్టుకొని, ఇందులో పెద్ద ఇదే ఉంది, మనకు పోయేదేం లేదు కదా, మోసుకెళ్ళిన సంచిని వెనక్కి తీసుకొస్తారు అంతే. సరే వెళతాడు. వెళ్ళిన తర్వాత సూర్యోదయం సమయానికి అక్కడ ఉంటాడు. వచ్చావా, ప్రారంభించు, తీసుకో అంటే లోపల చేయి పెట్టి బంగారం వజ్రాలు కొన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత సంచిలో వేసుకొని ఇంక చాలు అంటాడు. ఏంటి ఆగిపోయావంటే, నాకు చాలు, లేదు తీసుకొచ్చి సూర్యాస్తమయం వరకు సమయం ఉంది, నువ్వు తెచ్చుకున్న సంచులన్నీ ఫిల్ చేసుకో, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, చాలా సమయం ఉంది సూర్యాస్తమయానికంటే. లేదు, ఎక్కువ ఆశ అవసరం లేదు, అతి సర్వర్త వర్జయత్, నాకు ఉన్నది చాలు, ఇది చాలు, నేను హ్యాపీ లైఫ్, ఒక జమీందార్లా బతికేస్తా, కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతాను, ఎప్పుడు చూడని జీవితంలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఎందుకు ఎక్కువ ఉన్న దగ్గర నుంచి ఇబ్బంది అని చెప్పేసి తనకు థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞతలు చెప్పేసి నాకు ఇది చాలే వెళ్ళిపోతున్నాను అని తీసుకొని బంగారం వజ్రాలు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక పెద్ద బంగ్లా భవంతి కట్టుకుంటాడు. పని వీళ్ళు ఒక్కసారి ఆకారం మారిపోద్ది. అన్న చూస్తాడు, వారీడేంటి ఇంతకు ఒకసారి కోటీశ్వరుడు ఎలా అయిపోయాడు తెలుసుకోమని భార్యను పంపిస్తే వదినొచ్చి అడిగితే పాపం అన్నీ చెప్పేస్తాడు. మరి వీడు బోనా మనిషి కదా, అన్నీ చెప్పేస్తే భార్య, అదే అన్న భార్య వదిన, అన్నను కూడా అడవికి పంపించి కట్టెలు కొట్టుకురమ్మని ఇదే సేమ్ స్టోరీ చెప్పి సంచులు చాలా ఎక్కువ ఇచ్చి పంపిస్తుంది. ఆ సింహం చెప్పుద్ది, సూర్యాస్తమయంలోపు తీసుకోకపోతే ఏమవుద్దంటే నీ లోపల పెట్టిన చెయ్యి కట్ అయిపోతే నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు పోతాయి. సో కండిషన్ కదా, కండిషన్ కూడా చెప్పుద్ది. వెళ్ళిన తర్వాత మామూలుగా సంచులు తీసుకొని వెళ్తాడు. వెళ్ళి సేమ్ అలాగే కూర్చొని రొట్టె పెడతాడు. ఆ రొట్టె తిన్న తను రేపు సూర్యోదయం సమయానికి రమ్మంటుంది. సంచులు తీసుకొని వెళ్తాడు. కండిషన్స్ అన్నీ చెప్పుద్ది తను సింహం. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సూర్యోదయం అవుతుండగానే, ఇంకా పూర్తిగా రాలేదు, ముందే వెళ్ళిపోయాడు 10 నిమిషాల ముందు. ఇప్పుడు ఆత్రం ఎక్కువ కదా, డబ్బులు ఉన్నవాడు, డబ్బు విలువ వీడికి తెలుసు. సరే వెళ్ళి అక్కడ చేయి పెట్టి తీసుకుని ఉంటాడు. తీసి మధ్యాహ్నం లంచ్ కూడా మానేశాడు. ఇక మళ్ళీ లంచ్ టైం అయితే మళ్ళీ తీసుకోవడం తగ్గిపోద్ది. సాయంత్రం చీకటి పడుతుంది. ఆ టైం వరకు తీస్తుంటే చూస్తున్నాడు, చీకటి పడుతుంది, ఇంక ఇదొక్కటి తీసి ఆపేద్దాం అని చెప్పేసి చెయ్యి అందులో ఠక్ మన మూసేస్తుంది, అది నోరు లోపలికి లాక్కొని పోయి చనిపోతాడు మనిషి. సో
అతి సర్వర్త వచ్చేది. ఆశ అవసరం, అత్యాశ ప్రమాదం. బాబోయ్. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండండి. చాలా మంచి విశేషం. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా పాండురంగారావు గారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? బాబు కోసం అడగాల గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను గురుగారు. ఇవ్వండి. 15/1/2001. సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, మండే. తెలుసు గురుగారు. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది సింహరాశి. దీనికి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఏది వీలైతే అది వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మేడం, అయ్యా మీ పేరు? రవికుమార్ అండి, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి గురుగారు. రవికుమార్ గారు ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. నా గురించి తెలుసుకున్న కాల్ చేశాను గురువు గారు. 1/1/1975 గురువు గారు. 1/1/1975. అవునండి. బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి. వెనస్డే పుట్టినట్టు తెలుసా అండి? అవునండి వెనస్డే గురువు గారు. ఏం చేస్తున్నారు? మరి బిజినెస్ వెరీ గుడ్, బాగుంటుంది, చేయండి. తదియ కృష్ణపక్షము, బహుళ తదియ. ఇది కర్కాటక రాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారండి? అదే గురుగారు, కర్కాటక రాశి చూస్తున్నామండి. వెరీ నైస్. అదేనా గురుగారు? అదేనండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప అండి. ఆశ్లేష, కర్కాటక రాశి. అమ్మాయి ఏం చేస్తుంది సార్? సెటిల్ అయిపోయిందా అమ్మాయి? లేదండి, మా అమ్మాయి చదువుకుంటాం, బీటెక్ సెకండ్ ఇయర్ అండి. వెరీ గుడ్ సార్. ఒక్క రుద్రాక్ష కాంబినేషన్లో చెప్తాను, అవకాశం ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మనం చేస్తున్న దానికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది. మనం చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితమే వస్తుంది. అదే ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం ఇంకా బాగుంటుంది. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఏదైనా విద్య నేర్చుకునేటప్పుడు గురువు ద్వారా నేర్చుకోవాలి అంటారు కదండి. గురుముఖతః మాత్రమే మనకి అది ఫలితాన్ని ఇస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది అనే మాట పెద్దలు అంటారు. అంటే ఇండివిజువల్గా నేర్చుకోకూడదా, గురువుతోనే నేర్చుకోవాలండి? పర్ఫెక్షన్ గురువు ద్వారా ఒక డైరెక్షన్ ఉంటుంది. ఒక మెంటరు, ఒక గురువు ఉంటే వాళ్ళ అనుభవంతో అది ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. అప్పుడు పరిపూర్ణత వస్తుంది. పర్ఫెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది. లేకపోతే ఎవరు గైడ్ చేయకపోతే ఏం బాగుంటుంది? ఎవరన్నా గైడ్ చేస్తే అది పరిపూర్ణత అవుతుంది. ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథలు తెలుసు కదా. అక్బర్ బీర్బల్ చాలా ఫేమస్ కథలు. ఒకసారి అక్బర్ వస్తున్నప్పుడు బీర్బల్ ఏదో జపం చేసుకుంటున్నాడు, ఏదో మంత్రపట్నం చేస్తున్నాడు. ఏం మంత్రం, ఏం జపం అయ్యా అని వచ్చాక అడుగుతాడు. అడిగితే ఏదో చెప్పకూడదులేండి, ఆ మంత్రం మీకేం చెప్తాం, అది మా గురువు చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే మీ గురువు చెప్తే ఎవరికి చెప్పవా అంటే చెప్పనంటాడు. సరే దాన్ని ఏమో వదిలేస్తాడు అక్బర్. తర్వాత గూఢచారులు నియమిస్తాడు. ఆ మంత్రం ఏంటో జపించినప్పుడు తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బీర్బల్ని పిలుస్తాడు. అక్బర్ పిలిచి, నీ మంత్రం నాకు తెలిసిపోయింది, ఇప్పుడు దేనికోసం నువ్వు చేస్తున్నావు, ఆ ఫలితం నాకు కూడా ఇప్పుడు వస్తుంది కదా నేను ఈ మంత్ర జపం చేస్తే అంటే, రాదు మహారాజా, రాదు జపన అంటాడు. రాకపోవడం ఏంటి, నువ్వు చేస్తే వచ్చినప్పుడు నేను చేస్తే ఎందుకు రాదు అంటే,
అది అంతేలే రాదు, దాని గురించి వివరాలు అడగొద్దు, రాదు అని చెప్తారు. రాదు అంటే ఎందుకు రాదో ఖచ్చితంగా చెప్పకపోతే ఊరుకొని అంటాడు. అది నేను గురువు ద్వారా నేర్చుకున్నాను, ఏదైనా గురుముఖంగా ఉండాలి, నువ్వు గురుముఖంగా కాకుండా దొంగతనంగా తెచ్చుకున్నావు, అది ఎందుకు వస్తే ఫలితం ఎలా వస్తుంది? గురుముఖంగా వచ్చేదానికి బలవంతంగానూ దొంగతనంగానూ తెచ్చేదానికి ఆ ఫలితాలు ఉండవు అని అంటే నిరూపించకపోతే నీ తల తీస్తానంటాడు. ఏం నిరూపిస్తామంటే ఏం చేస్తాం, ఇలాంటి వాటికి ఏం నిరూపిస్తాం, అది అనుభవంలోకి రావాలి. ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, నాకు కోపం వస్తుంది, మీకే కాదు, నాకు కోపం వస్తే నా ఫలితాలు కూడా గట్టిగానే ఉంటాయి. అరే ముందు అక్కడ బట్టుని పిలిచి అరే ముందు తీసుకెళ్ళి రాజుగారిని తీసుకెళ్ళి స్తంభానికి కట్టేయండి అంటాడు. వెనక్కి చేతులు కట్టేసి స్తంభానికి కట్టేయండి, కట్టేసి శుభ్రం కొర్రతో కొట్టండి అంటాడు. ఈ భయభట్లు అందరూ ఆశ్చర్యపోతారు, వీడికి ఏదో మూడింది, తల తీసేస్తాడు, ఇప్పుడు ఎలాగా అక్బర్ తల తీసేస్తాడు, ఇది రెచ్చిపోయి నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు, చిన్న మెదడు చిదిగిపోయినట్టుంది, పిచ్చెక్కినట్టుంది, వీడికి ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్బర్ కూడా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు నీకు కానీ పిచ్చెక్కిందా అని చెప్పి చాలా కోపం తెచ్చుకుంటే అప్పుడు వీడిని తీసుకొచ్చి ఈయన కట్టేసి, నన్ను కట్టినట్టు వీడిని కట్టేసి శుభ్రంగా ఇరగొట్టండి అంటాడు అక్బర్. ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కట్టేస్తే అప్పుడు చెప్తాడు, మహారాజా ఇప్పుడు అర్థమైందా, ఎవడు చెబితే ఆడికి పని అవ్వదు, ఎవడు నేర్చుకుంటే ఆడికి రాదు. నేను నోరు తల కొట్టుకొని చెప్పాను అక్బర్ని కట్టేయమని, ఎవడైనా మాట విన్నాడా? ఇంతసేపు చెప్పాను, ఎవడైనా మాట విన్నాడా? నన్ను పిచ్చోడు చూసినట్టు చూశారు, మీ నోట్లోంచి మాట రాకముందు తీసుకెళ్ళి కట్టేశారు. సో ఎటు నుంచి ఏది జరగాలో అది జరగాలి, ఎవడు పడితే అది చేస్తే రాదు. నేను అరుచుకున్నా కింద మీద తలకిందులుగా తపస్సు చేసినా నా మాట ఇక్కడ చెల్లదు, ఇక్కడ మీ మాటే చెల్లుద్ది. అది చెప్పడం కోసమే, క్షమించండి మహారాజా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. అర్థం చేసుకున్న అక్బరు సహభాష అని చెప్పి వదిలేస్తా. అంటే ఏదైనా గురుముఖంగా రావాలి, ఎలా పడితే అలా రాదు. అలా వచ్చినట్టు దానికి గొప్పతనం ఉంటుంది, లేకపోతే ఏముంటుంది, శాంటిటీ ఏముంటుంది దానికి? గురువు ద్వారా వస్తేనే, లేకపోతే గుడ్డి విద్య అంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. పర్ఫెక్షన్ అనేది గురువు ద్వారానే వస్తుంది. ఓకే, తప్పకుండా కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మా మీ పేరు? శ్రీదేవి గారు మాట్లాడండి అమ్మా. పాండు అమ్మా. ఓం నమ శివాయ్. నమస్తే గురూజీ. ఏమిటమ్మా? మా బాబు 2011 ఆగస్టు 27 పుట్టినాడు స్వామి. ఇప్పుడు ఏంటి 9th క్లాస్ అమ్మా? అవును స్వామి. ఎలా ఉన్నాయి? కొంచెం చదువులో డల్లుకున్నాడు స్వామి. అయ్యో, ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. పాప ఫస్ట్, బాబు సెకండ్ స్వామి. పాప ఇప్పుడు 10th క్లాసా? ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. ఇంటర్. పాప 2008 మార్చి. బాబు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడమ్మా ఇప్పటికి? బాబు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? ఫెయిల్ కాలేదు స్వామి, కొంచెం మరి ఏంటమ్మా పిల్లల్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు? పిల్లలు అలాగే ఉంటారు, చదవట్లేదంటే 9th క్లాస్ పిల్లాడు. ఇప్పుడు మీకు ఎలా తెలిసింది చదవట్లేదని? పిల్లలు అలాగే ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. తక్కువ వస్తున్నాయి స్వామి. సరే, ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. పిల్లల్ని ప్రతిసారి అంటే ఈ కంపారిజన్ ఒకటి మంచిది కాదు పిల్లలకి. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అమ్మాయి బాగా చదువుతుంది, పిల్లోడు చదువుడు అంటే నిజంగా చదవడు. కంపారిజన్ అసలు పనికిరాదు. ఇద్దరు బాగా చదువుతున్నారు, ఇద్దరిని పిల్లలు ఎప్రిషియేషన్ కోరుకుంటారు తల్లిదండ్రుల దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేసి మన దగ్గరికి వస్తే భుజం తడతాం. సో మళ్ళీ ఏదో మంచి పని చేసి మన దగ్గరికి వస్తారు భుజం తట్టించుకోవడం కోసం. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఏం చేసినా బాగా చేసామని చెప్పాలి. వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడితే, గతంలో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటి ఏ కష్టం వచ్చినా నువ్వు రామా నరిసేదానివి, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని కప్పని అడిగితే కప్పు చెప్పుద్ది, నాకు ఏ కష్టం వచ్చినా రాముడికి చెప్పుకునేదాన్ని రామా అని. ఇప్పుడు రాముడే నా మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? సో తల్లిదండ్రులకు ఏదన్నా కష్టం వస్తే, పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే తల్లిదండ్రులకు షేర్ చేసుకుంటారు, నాకు ఈ కష్టం వచ్చింది అని. ఇంకెవరికి చెప్పుకుంటారు? పిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకుంటారు. తల్లిదండ్రులే సమస్య అయితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? కాబట్టి పిల్లల్ని, అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు. వాళ్ళని అంటే మీకున్న అపోహలు భయాలు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల వ్యతిరేకత ఏమి ఉండదు, వీళ్ళ అపోహలు భయాలు, వీడెక్కడ చెడిపోతాడో, వీడెక్కడ పాడైపోతాడో అని లేనిపోని ఫ్రేమ్లన్నీ బిగిచ్చేస్తారు ఊపిరాడకుండా. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని ఫ్రీగా వదలండి, ఆడుతూ పాడుతూ చదువుకుంటారు, అప్పుడు వీళ్ళు అద్భుతాలు చేస్తారు. వాళ్ళని మీరు ప్రోత్సహించండి. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. మిమ్మల్ని కలవాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, మీ అపాయింట్మెంట్ తీసుకోవడం ఎలా అండి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.
సో నేను జనరల్గా అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ అప్పుడప్పుడు ఈ గురువారము ఒక మా సంస్థకి సంబంధించిన ఒక కార్యాలయానికి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. నేను ఈ వచ్చే గురువారము విశాఖపట్నంలో నేను అందుబాటులో ఉంటాను. మధ్యాహ్నం 1 గంట వరకు 1:30 వరకే విశాఖపట్నంలో ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి, నాకు కష్టం అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నమ్మకం ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా లేదు, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్న, హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అక్కర్లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే ఉంటాను. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఏదైనా క్యాంపులో ఉంటాను, ఏదైనా కార్యాలయంలో, ఈ బ్రాంచ్లో ఏదో ఒక దాంట్లో. ఇప్పుడు గురువారం నాడు విశాఖపట్నం బ్రాంచ్లో ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. తప్పకుండా కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా నమస్తే, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు ప్రేమ్ కుమార్ మేడం. ప్రేమ్ కుమార్ గారు మాట్లాడండి పాండురంగారావు గారితో. ప్రేమ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. సార్ చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1990 సార్, జనవరి 21. 1990 జనవరి 27. జనవరి 21 సార్. 21 సార్. ఏం చేస్తున్నారు ప్రేమ్ కుమార్ గారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్, తెలుసు. ప్రైవేట్ అంటే ఏమిటండి? మామూలుగా నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ 3%, అన్నీ ప్రైవేటే. అది నవమి కృష్ణపక్షము బహుళ నవమి ప్రైవేట్ బ్యాంక్ అండి. అవును సార్. కంఫర్ట్గా ఉందా జాబు? కొద్దిగా ఉన్నాయి సార్ కొద్దిగా. ప్రైవేట్ బ్యాంక్స్ బాగానే ఉంటాయి కదండి. ఇది తులారాశి, అది నవమి కృష్ణపక్షము ఆదివారము. ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ బ్యాంకింగ్ అంతా బాగానే ఉంటుందండి. కంఫర్ట్గా, అంటే మనం కూడా చూన్ చేసుకోవాలి. బాగుంది, ఇంకా తర్వాత ఆదాయ వనరులు పెంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే మీ ప్రైవేట్ అంటే చిన్న చూపు చూడక్కర్లేదు. మీ వాళ్ళ ప్రైవేటు ఆర్గనైజేషన్సే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు ఇంతకుముందు అంటే గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ఎందుకు ఇది పడేవారంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, అందరూ ప్రైవేట్లోనే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్యాంకింగ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఏదంటే అన్నిటికంటే పెద్ద బ్యాంకు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ఉన్న ఖాతాదారులు కానీ, దీనికి ఉన్న డిపాజిట్స్ కానీ అన్ని బ్యాంకులు కలిపినా ఉండవు. ఇందులో సగం కూడా ఉండవు డిపాజిట్స్ అన్ని బ్యాంకులు కలిపిన. సో చాలా పెద్ద బ్యాంకు. దీని సీఈఓ శాలరీ 35 లక్షలు మాత్రమే. దీని సీఈఓ శాలరీ 35 లక్షలు మాత్రమే పర్ యానం. వేరాస్ చిన్న ప్రైవేట్ బ్యాంక్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ సీఈఓ, అది పెద్ద బ్యాంక్ కూడా కాదు, యాక్సిస్ బ్యాంక్. ఆ యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శాలరీ 7 కోట్లు. సో ప్రైవేట్ బాగుందా గవర్నమెంట్ బాగుందా అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే సాఫ్ట్వేర్లో కూడా కోట్ల మీద ప్యాకేజ్. నేను వింటుంటే ఆశ్చర్యపోతుంటాం. 1.5 కోట్లు 2 కోట్ల ప్యాకేజ్ మా వాడికి అంటుంటారు. ఏమిటో ఎక్కడికి వెళ్ళిపోయిందో. కాబట్టి గవర్నమెంట్లో ఏం లేదు, ప్రైవేటే బాగుంది. సార్ మీకు సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక త్రయోదశికి కానీ ద్వాదశి కానీ. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. తప్పకుండా. కొంతమంది ఎప్పుడు అనుకునే మాట, నా లైఫ్ అంతా ఫెయిల్యూర్సే, సక్సెస్ అనేది ఇంకా నా లైఫ్లో లేదు,
అని అంటూ ఉంటారు. నిజంగా సక్సెస్ లేని లైఫ్ ఉంటుందండి, ఓన్లీ ఫెయిల్యూర్స్ మాత్రమే ఉండాలి? అంటే స్వయంకృతం. మనం అనుకుంటే విజయాలు సాధిస్తాం, వద్దనుకుంటే అపజయాలు ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి. మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు అందులో కాలు ఇందులో కాలు ఏది పరిపూర్ణత్వం లేకుండా ఇది సక్రమంగా జరగదు, అది సక్రమంగా జరగదు, దేంట్లోని పూర్తిగా దృష్టి ఉండదు. మనకి ఏది పెట్టినా అవ్వట్లేదు అనుకుంటారు. అలా వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. నువ్వు ఏది పట్టుకుంటే దాన్ని అంత తేల్చే విధంగా ఉండాలి. ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. దాని మీద పూర్తి దిష్టి మొత్తం మన ఆధీనంలోనే అది ఉండాలి. అర్జునుడు ఒకరోజు ద్రోణాచార్యుల ఆశ్రమంలో వెళుతూ ఉంటే అశ్వత్థామ చీకటి పడినప్పుడు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమిటా వీడు చీకట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి అశ్వత్థామ ఏం చేస్తున్నావు ఈ టైంలో, చీకటి పడింది కదా అంటే కంగారు పడతాడు. ఏదో ఉందిలే నువ్వు వెళ్ళిపో అంటాడు. వీడేంటి ఏదో దాస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, నన్ను వెళ్ళిపోమంటాడు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అశ్వత్థామ వచ్చి ఆశ్రమంలో అందరికీ చెప్తాడు భోజనాలు పెట్టే దగ్గర, ఎప్పుడు కూడా అర్జునుడికి చీకటి పడిన తర్వాత భోజనం పెట్టినప్పుడు జాగ్రత్త, లైట్లు లేకుండా భోజనం పెట్టకండి, లైట్లన్నీ పెట్టి అన్ని ఫుల్ లైటింగ్లోనే భోజనం పెట్టండి, లైట్లు లేకుండా ఎప్పుడు భోజనం పెట్టద్దని చెప్తాడు. ఇలా జరిగిపోతుంది. అప్పుడప్పుడు లైట్లు లేకపోతే జరుగుతూ ఉంటాయి. కానీ ఒకరోజు నిజంగా ఒక గాలి వచ్చి దీపాలు ఆరిపోతాయి. అర్జునుడు తింటున్నప్పుడు దీపాలు ఆరిపోగానే తనకి తెలియకుండా చేస్తున్న భోజనం అప్రయత్నంగా ప్లేట్లోంచి నోటి దగ్గరికి చెయ్యి వెళ్తుంది, తనకు తెలియకుండానే అప్రయత్నంగా వెళుతుంటే దొరికాడని చెప్పేసి అనుకొని వీడి చీకట్లో బాణాలు వేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పేసి చూడకపోయినా గురి తప్పకుండా బాణం వేయాలి అంటే కాన్సన్ట్రేషన్ కావాలి, అంటే ప్రాక్టీస్ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి కన్సిస్టెన్సీ, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని చీకట్లో కళ్ళు మూసుకొని డార్క్ లైట్లోని బాణాలు ప్రాక్టీస్ చేస్తూ మనం చూడకపోయినా కళ్ళు మూసుకున్నా మనకి టార్గెట్ కనిపించాలి, కళ్ళు మూసుకున్నా అది ఎక్కడుందో మనకి అంటే అంతర్నేత్రంతో చూడగలగాలి అని చెప్పేసి అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే సక్సెస్ అవుతాడు. సో ఆ విధంగా ఉంటేనే మనం ఇది చేసాం అది చేసాం అందులో పెట్టాం ఇందులో పెట్టామంటే ఫెయిల్యూర్స్ కాక ఏముంటాయి. మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పూర్వం అనేవారు తపస్సు చేశాడు ఆయనని. తపస్సు అంటే ఏదో కాదు, మీరు ఎందులో ఉంటే అందులో నిష్ణాతులు అయిపోవాలన్నమాట. అది ఒక తపస్సులా చేయాలి మీరు, అప్పుడే సక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది. తప్పకుండా కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. నా పేరు నాగమణి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబు కోసం మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1989. 1989. అవునండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. చెప్పండి, ఫోన్ లో మాట్లాడండి. మాట్లాడాలి. మా బాబుకి మ్యారేజ్ చూస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ 1989 ఒకటే చెప్పారమ్మా. మంత్ డేట్ మంగళవారం అండి. మంత్ డేట్ అమ్మా, అంటే నెల తారీఖు 89 సంవత్సరం ఒకటే చెప్పారు. మంగళవారం. సరే అది సరే. ఆవిడ టీవీ చూస్తున్నారండి. అమ్మ మీరు టీవీ చూస్తే ఇలాగే సంవత్సరం 1989 నెల తేదీ చెప్పండి. నెల సెప్టెంబర్ అండి. తేదీ సెప్టెంబరు 19వ తారీఖు. 19వ తారీఖు. ఇది మంగళవారం. అవునండి. అమ్మ ఇంకా వివాహం కాలేదా? లేదండి, చాలా ఆలస్యమైంది కదమ్మా. అక్కడ అదే బాధ అండి మాకు. ఎన్ని సంవత్సరాలు మంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికిందండి మీ నెంబర్. తదియా కృష్ణపక్షము బహుళ తదియా. ఇది మేషరాశి. అమ్మా ఏం ఆందోళన లేదు, అబ్బాయి జాతకం బాగుంది. ఒక్క కాంబినేషన్ చెప్తాను, 11, 6, 1 అంటే షణ్ముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. వేసిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము శుభం. ఇంకొక కాల్ తీసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. అయ్యా చెప్పండి పేరు. గంగాధర్రావు గారు మాట్లాడండి. గంగాధరారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 65 ఫిబ్రవరి 12.
ఏం చేస్తున్నారు గంగాధర్ గారు? ఖాళీ అన్న కూలి పని చేసుకుని ఆరోగ్యం కూడా మానేస్తాను. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలియదండి మనకు అది. మరి మీతో పాటు ఎవరెవరు ఉంటారు? ఒక్కడే నన్ను ప్రస్తుతం పిల్లలకి ఎవరు లేరన్న. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. మరి మీరు డైలీ కూలి పని చేసుకుంటారు కదా, మరి పనికి వెళ్ళకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే, మీతో పాటు ఎవరూ లేకపోతే మరి మీకు ఎలాగా గంగాధర్ గారు? చెప్పండి అయ్యా. మీతో పాటు ఎవరూ ఉండట్లేదు, మీకు ఆరోగ్యం బాగాలేదు, కూలి పని చేసుకుంటారు, మరి మీకు ఎలాగ ఇప్పుడు పనిలోకి వెళ్ళకపోతే? పిల్లలు ఎవరైనా చూస్తే తెచ్చి తింటానండి. ఎవరిని ఇస్తే తింటారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెంటపాడు, తాడేపల్లిగూడెం అండి. పెంటపాడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు. సరే, మీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటాను, ఒక రుద్రాక్ష పంపిస్తాను, కొరియర్ చేస్తాను, అది వేసుకోండి. అన్నీ బాగుంటాయి. మీరేమి దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, నేను ఉచితంగా పంపిస్తాను, అది వేసుకోండి, బాగుంటుంది. మీ ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాను నేను మా వాళ్ళ దగ్గర, అది వేసుకున్న తర్వాత బాగుంటుందిలేండి. రైట్. లేదు మీకు ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోండి, పంపిస్తే నేను ఇక్కడ ఇస్తాను. ఎవరు లేకపోతే నేనే కొరియర్ చేసి మీకు పంపిస్తాను. చాలా చాలా ధన్యవాదాలండి. చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.